శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం. ఈ రోజు మనము ధనుసు రాశి వారికి 1 జూన్ నుంచి 15 జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ చూసుకొని రాశి ఫలాలు ఇంకా తెలుసుకున్నట్లయితే మీకు ఇంకా చాలా బాగా అర్థమవుద్ది. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ కమెంట్ లోపల నమ శివాయ ధనుసు రాశి అని తప్పకుండా కమెంట్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మీరు ఒక విషయం చెప్తా, చాలా గ్రహాలు మారాయి. సూర్యుడు అదే రకంగా చంద్రుడు మారుతూ ఉంటారు, కానీ సూర్యుడు రాశి పరివర్తన కూడా ముఖ్యంగా ఉంటది. రాహు అలాగే కేతు మధ్యలో, రాహు అలాగే కేతు నుంచి రాహు గనుక గ్రహాలు గనుక చూసుకున్నట్లయితే ఈ సంబంధాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల కాలసర్ప యోగం అయితే నిర్మితం అవ్వడం జరిగింది. చాలాసార్లు అంటుంటారు కాలసర్పం ఎలా తెలుసుకుంటారు. కాలసర్పం రాహు అలాగే కేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉండాలి, దాన్ని కాలసర్ప యోగం ఉంటుంది అని ప్రెజెంట్ నడుస్తుంది కూడా అదే. కాబట్టి కొన్ని కాలసర్ప యోగం అంటే గోచరం లాగితే ప్రత్యేకంగా ప్రకృతి నుంచి కొన్ని ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి. ఇప్పుడు ప్రకృతికి సంబంధించిన విషయాలు ఏంటంటే ప్రెజెంట్ వర్షాకాలం నడుస్తుంది కాబట్టి ఇప్పుడు దాదాపు జూన్ నెల మొత్తం వర్షాకాలమే ఉంటుంది. కాబట్టి వర్షాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాలు రాబోయే రోజులు చాలా, ఈ సంవత్సరం వర్షాలు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. అండ్ ఇంకొక విషయం గమనించండి, ఇప్పుడు గోచరం లోపల శాటర్న్ మీ రాశి నుంచి రకంగా చూసుకుంటే 4వ స్థానంలో ఉండబోతున్నాడు. 3వ స్థానం లోపల రాహు ఉన్నారు. మీకు గోచరం లోపల అన్ని గ్రహాలు ప్రతి ఒక్క భావంలో ఒక్కొక్క గ్రహం ఉండడం వల్ల దీని ప్రభావం కూడా మీకు కొన్ని విషయాలు చాలా బాగుంటుంది. మరి అంత భయపడాల్సిన అవసరం లేదు, మరి అంత కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ప్రత్యేకంగా ఏంటి తెలుసుకోండి. 4వ స్థానం లోపల శనిదేవుడు ఉండబోతున్నాడు. 7వ స్థానం లోపల దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు. అంటే కేంద్ర స్థానం బలంగా ఉండబోతుంది. కాబట్టి ఈ ప్రభావం ఏదైతే ఉందో కొద్దిగా మీకు అనుకూలంగా ఉంటుంది, మరి అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా, మీ రాశికి సాటర్న్ కూడా చూస్తున్నాడు, దేవుగురు బృహస్పతి కూడా చూస్తున్నాడు. ఇది ఒకటి తెలుసుకోండి. ఎప్పుడైతే 7th జూన్ తర్వాత కుజుడు రాశి పరివర్తన చేసుకొని సింహరాశిలో వెళ్తాడు, దాని తర్వాత కుజుడు ఆస్పెక్ట్ సంబంధం మీ లగ్నంతో ఉంటది, కేంద్ర త్రికోణ సంబంధం ఉంటది. కాబట్టి బాగుంటది. అంతవరకు కొద్దిగా ఏంటంటే ఇబ్బందులు ఉంటాయి, మీకు ఇబ్బందులు ఉంటాయి. 8వ స్థానంలో కుజ గోచరం ఏదైతే ఉందో ఇది మీకు కొద్దిగా హెల్త్ పరంగా అంత అనుకూలంగా ఉంచదు. నష్టాలు ఎక్కడ అవుతుంటే ప్రత్యేకంగా ఖర్చులు అనవసరంగా ఎక్కువ అవుతుంటాయి, అన్వాంటెడ్ ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి. అని ఖర్చు వల్ల కొద్దిగా భయం కూడా పెరుగుతుంది. ఇంకొక విషయం కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ రాశి నుంచి 6th హౌస్ లోపల సూర్యుడు ఉండబోతున్నాడు. ఈ సూర్యుడు కనుక మీరు గమనించినట్లయితే శుభకర్తరి యోగంలో ఉన్నారు. మీరు ఎవరికైనా అప్పు అడిగి ఉన్నట్లయితే, మీరు ఎవరి దగ్గర అప్పు చేస్తున్నట్లయితే, లేకపోతే మీ హెల్త్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే, లేకపోతే మీరు కెరియర్ లోపల ఏదైనా డెవలప్ చేసుకోవడం ప్రయత్నించుతున్నట్లయితే, లేకపోతే మీరు జాబ్ లోపల కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలని అనుకున్నట్లయితే ఈ సూర్యుడు మీకు చాలా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా, మీ ఏకాదశాధిపతి 5వ స్థానంలో ఉండి మళ్ళీ ఏకాదశాన్ని చూస్తున్నాడు. కాబట్టి చాలా మంచి యోగం. రావాల్సిన విషయాల లోపల ఏదైనా కొన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉండబోతుంది అని. అలాగే 6th హౌస్ శుభకర్తరి యోగంలో ఉండడం వల్ల దీన్ని మనం మంచి అనుకూల యోగం కూడా చెప్తుంటాము. ఒక పాపకర్తరి యోగం అయితే ప్రెజెంట్ 2 భావాలు నడుస్తున్నాయి. ఒకటి ఏంటంటే ప్రెజెంట్ మీకు మేషరాశి ప్రెజెంట్ పాపకర్తరి యోగంలో అయితే ఉండబోతుంది. అంటే ఇప్పుడు మీ 5వ స్థానం పాపకర్తరి యోగంలో ఉంది, అలాగే మీ 7వ స్థానం పాపకర్తరి యోగంలో ఉంది. బుద్ధి సరిగ్గా ఆలోచించదు, సంతానం పట్ల కొద్దిగా భయం పెరుగుతూ ఉంటుంటుంది, ఆందోళన పెరుగుతూ ఉంటుంటుంది. ఫ్యామిలీ లోపల తీసుకునే నిర్ణయాలు కొద్దిగా మనకి డౌట్ఫుల్ గా ఉంటుంటాయి. మనం తీసుకున్న నిర్ణయం రైటా రాంగా, దీని పట్ల కొద్దిగా భయం ఏర్పడుతుంటది. అని 7వ స్థానం పాపకర్తరి యోగంలో ఎలా తెలుసుకోండి. ఒక పక్కన సూర్యుడు, ఇంకో పక్కన కుజుడు ఉండడం వల్ల దాంపత్య జీవితం లోపల కొద్దిగా అంత అనుకూలంగా ఉండదు. ప్రత్యేకంగా వ్యాపారస్తులు వ్యాపారం లోపల ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి. చేసిన ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా రాంగ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. అండ్ ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే 5వ స్థానం లోపల శుక్రుడు అలాగే బుధుడు కాంబినేషన్ ఏదైతే ఉందో దీన్ని లక్ష్మీనారాయణ యోగం అంటారు. ఇది 5వ స్థానంలో ఉండడం వల్ల చాలా మంచి యోగము. ఎందుకంటే కేంద్రాధిపతి అలాగే ఏకాదశాధిపతితో సంబంధం ఉండడం, అందులో 5వ స్థానంలో ఉండడం అని, పైగా వీళ్ళిద్దరు పాపకర్తరి యోగంలో ఉన్నారు, బుధుడు అలాగే శుక్రుడు. కాబట్టి ఆడవాళ్ళతో మరీ జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నించండి. కొద్దిగా మాట్లాడేటప్పుడు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా చూసుకొని మాట్లాడండి. ఎవరితో అయినా కూడా కావచ్చు, చూసుకొని ప్రేమతో మాట్లాడండి.
కోపం ఉన్నా కూడా కోపాన్ని నవ్వుతో బయట ఎక్స్ప్రెస్ చేయండి తప్ప మీరు డైరెక్ట్ కోపం కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఇబ్బందులు అవుతాయి, అదంతా మీకు అనుకూలంగా ఉండదు. ఇంకొక విషయం గమనించండి, రాహు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఇది చాలా మంచి యోగము. ఎవరి బై బర్త్ జాతకంలో రాహు కనుక కుంభరాశిలో ఉన్నట్లయితే, ధనుసు రాశి వారు ఎవరైనా చూస్తున్నట్లయితే బై బర్త్ జాతకంలో రాహు కుంభరాశిలో ఉన్నట్లయితే ఇది చాలా మంచి యోగం. ఎవరైతే ఫారెన్కి వెళ్ళాలనుకుంటారో లేకపోతే కెరియర్ లోపల అంటే సడన్లీ చేంజ్ చేయాలనుకుంటున్నారో అలాంటి వారికి ఇది పెద్ద రాజయోగం లాంటిది పనిచేస్తుంది. ఇది తెలుసుకోండి. సాటర్న్ చతుర్థ స్థానంలో ఉండి కొద్దిగా అనుకున్న పనులు డిలే చేయిస్తుంటాడు. ఏంటి, సాటర్న్ చతుర్థ స్థానం నుండి కొద్దిగా అనుకున్న పనులు డిలే చేయిస్తుంటాడు. కానీ అప్పు వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందంటే అప్పు ఉన్నట్టు మాట్లాడండి, భయపడకండి. మీకు ప్రెజెంట్ పరిస్థితి ఎలా నడుస్తుందో దాన్ని అలాగే ఉన్నట్టు చెప్పడానికి మీరు ప్రయత్నించండి. అండ్ ఇంకొక విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే ప్రెజెంట్ గ్రహాలు ఎక్కువ శాతము మూడు భాగాలు తీసుకొని అన్ని 6 గ్రహాల్లో ఉన్నాయి. మూడు భావాలు తీసుకొని. కాబట్టి నేను చెప్పాల్సింది ఎక్కువ శాతం ఏంటంటే కొద్దిగా ప్రతి ఒక్కరు భోజనం ఇంట్లో చేయండి, బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. హెల్త్ పాడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వర్షాకాలం వల్ల హెల్త్ అంత సరిగ్గా అనుకూలంగా ఉండదు. మరి అని ధనుసు రాశి వరకు ఇంకో మాట చెప్పాలంటే గ్రహస్థితి బాగుంది. కేవలం కుజుడు అదే రకంగా సాటర్న్ సంబంధం ఏదైతే ఉందో ఇది నవమ పంచమ యోగం మోక్ష త్రికోణ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా తొందరపాటులో తీసుకున్న నిర్ణయాలు మీకు ఇబ్బంది చేసే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. దాని వ్యతిరేకంగా మీకోసం అంత బాగుండబోతుంది. కంగారు పడకండి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేయడానికి ప్రయత్నించండి. ఎవరిదైనా సహకారం మీరు తప్పకుండా తీసుకోండి. స్పిరిచువల్ లోపల మంచి ముందుకు వెళ్తారు. జాబ్ పరంగా ఏదైనా చేంజ్ చేయాలనుకున్నట్లయితే చేంజ్ చేయడానికి మీరు ప్రయత్నించండి. జాబ్ పరంగా మీకు బాగుండబోతుంది. కాస్త స్పిరిచువల్ లోపల ఒక వ్యక్తితో మీ జీవితం లోపల పరిచయం కూడా రాబోయే రోజుల్లో కలగబోతుంది. ప్రతిరోజు సిద్ధ కుంజికా స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. హనుమత్ ఆరాధన తప్పకుండా చేస్తుండండి, బాగుంటారు. ఏదైనా పాయింట్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః. క్షమించండి, నేను మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది, దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి.